ఎస్. పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మకథలో ఉమ్, ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు మహావతార్ బాబాజీ గారిని ఆయన కలుసుకుంటారండి. సో నా మదిలో కూడా వెళ్ళేటప్పుడు ఉంది ఒక ఆలోచన ఏంటంటే రామ్తాని కలుసుకుంటానేమో అన్నటువంటి థాట్ తోనే వెళ్ళాను. రామ్తాని చూస్తానేమో అన్న థాట్ తోనే అక్కడ రామ్తా బట్ భౌతిక రూపంలో మనసు ఆగదు కదా, భౌతిక రూపంలో చూడాలి అన్నటువంటి ఆలోచన. కానీ ఎందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత రామ్తాని భౌతిక రూపంలో చూడాలి అన్న ఆ థాట్ కూడా రాలేదు మాస్టర్, అక్కడ నాకు రాలేదు. అందరిలో ఆ దివ్యత్వమే కనిపించింది కదా. అసలు నాకు రాలేదు కూడా, వెళ్ళేటప్పుడు అయితే దానికోసమే వెళ్ళాను నేను. అక్కడ వెళ్ళిన తర్వాత ఎందుకో రాలేదు ఆ ఆలోచన. అందరిలో అన్నింటిలో ఉన్నది, ఆ ప్రకృతి మాతృకల్లో ఉన్నటువంటిది ఆ దివ్యత్వమే కదా అనిపించింది సంపూర్తిగా. ఆ దివ్యత్వాన్ని చూడగలిగాను అక్కడ నేను ఆ వాతావరణంలో. బహుశా ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల ఇది నాకు కొంచెం ప్లస్ పాయింట్ అవ్వచ్చేమో. మార్నింగ్ 3 to 6 o'clock వరకు కదా, ఇంకా ఎవరు జనరల్ కాన్షియస్నెస్ ఇంకా అడుగు పెట్టినటువంటి బ్రహ్మ ముహూర్తం స్నానం, బ్రహ్మ ముహూర్తంలో, రైట్. సో అక్కడి నుంచి సెక్టార్స్